జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో స్థానికేతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మకాం వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అసలు స్థానికేతరులు ఏం చేస్తున్నట్లు అసలు అక్కడ పూర్తిగా ఎన్నికలు తప్పుదో పట్టించేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానికేతరులు పెద్ద ఎత్తున ఎర్రగడ్డ, రహమత్ నగర్, యూసుఫ్గూడ, బోరబండ ఈ పూర్తి గంటలు ముందే నాన్ లోకల్స్ వెళ్ళిపోవాలనేటువంటి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కేసి పూర్తిగా ఎన్నికలను అప్రజాస్వామికబద్ధంగా అవహేళన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ ఉన్నటువంటి డాన్ బాస్కో స్కూల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం దామోదర్ రాజనరసింహ మంత్రిగా ఉన్నారు. ఆయన ఎన్నికల నియమావళి అందుబాటులో ఉన్నటువంటి సందర్భంలో తన కాన్వాయ్తో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ మనకు 144 సెక్షన్ అనేటువంటి కూడా ఇంప్లిమెంటేషన్ కనిపించట్లేదు. పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయినటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఉన్నటువంటి డాన్ బాస్కో స్కూల్లో 10 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో 320 నుంచి మొత్తం ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. 381 నుంచి 382, 400 నుంచి 403 వరకు ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో పోలింగ్ సరళి కొనసాగుతోంది. మరోవైపు ఇక్కడ 144 సెక్షన్ ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. పూర్తిగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. భారీ ఎత్తున జనాలు ఇక్కడ గుమిగూడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బయట లోపల తేడా లేకుండా మనం చూసుకోవచ్చు. బయట ఎంత పెద్ద ఎత్తున జనాలు ఇక్కడ నిలబడ్డారో మనం చూసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు నేరుగా వాహనాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎందుకు తిరుగుతున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు అనేటువంటిది చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. మొత్తం దీంట్లో ఎన్నికల నియమావళి పూర్తిగా తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరెవరు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నేరుగా తమ వాహనాలను వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ ఎన్నికల జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధం లేని కాంగ్రెస్ నాయకులంతా కూడా విత్ ప్రోటోకాల్ అక్కడ పోలింగ్ స్టేషన్స్ దగ్గరకు వస్తుంటే మరి ఈసీ అధికారులు ఏం చేస్తున్నట్లు, పోలీసులు ఏం చేస్తున్నట్టు, వారిని ఎందుకు ఆపట్లేదు, వారిని ఎందుకు అడ్డుకోవట్లేదు? ఈసీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా ఇక్కడ లేరు. పూర్తిగా వాహనాల్లో చూసుకుంటే ఎమ్మెల్యే వాహనం వేసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్తున్నటువంటి మనం వాహనం విజువల్స్ కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మనం చూసాం స్క్రీన్ పైన. ఇక పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసపూరిత వ్యాఖ్యల నేపథ్యంలో కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్ వేశారు. వాళ్ళను ఎన్నికల పనితీరు ఎట్లా ఉందనేటువంటిది అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నారు, ఏం చెప్తారు? నా పేరు బేరా బాలకిషన్. మేమంతా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ తరఫున నామినేషన్లు ఇస్తాం. మా మాలకు పూర్తిగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అనేకసార్లు మొరపెట్టుకున్న ఈ ముఖ్యమంత్రి గారికి నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్నాడు. మరి మా సమస్యలన్నీ కూడా చెప్పడానికే మేమంతా ఎన్నికల నామినేషన్ ఇచ్చినాం. దాదాపు 10 మంది ఉన్నారు ఇప్పుడు మాల సంఘాల జేఏసీ తరఫున. కాబట్టి నేను సోదరులారా ఇవాళంతా కూడా తిరుగుతూ ఉన్నాం. ఇప్పటివరకు కూడా యూసుఫ్గూడ డివిజన్ తిరిగినా, ఇప్పుడు ఎర్రగడ్డ డివిజన్కి వచ్చినాం, డాన్ బాస్కో స్కూల్లో వచ్చినాం. నిజంగా కూడా ఇక్కడ అంతా ప్రజల నుంచి అంతా కూడా వ్యతిరేకత ఉన్నది ఈ ప్రభుత్వం మీద. కానీ ఇది మేనేజ్ చేయడానికి రాష్ట్ర మంత్రులు, మరి పక్క జిల్లాల ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఎన్నికల అంటే 144 సెక్షన్ ఉండాలి. చాలామంది కూడా విచ్చలవిడిగా కాంగ్రెస్ నాయకులు మరి ఇష్టమైనట్టుగా తిరుగుతూ ఉన్నారు. నేను ఏమంటే ప్రజాస్వామ్యంలో కూడా ఇట్లాంటి పద్ధతి ఉందంటే మరి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందరూ కూడా దీన్ని ఖండించాల్సిందిగా మేము అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాలకు జరిగిన అన్యాయం మీద మేమంతా కూడా మా భాస్కర్ గారు, మా రామచంద్ర గారు నాయకత్వంలో మేమంతా కూడా నామినేషన్లు ఇస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి, మరి పేద ప్రజలను పట్టించుకోవాలి, అధికారంతో పరిపాలిస్తూ ఉన్నాం. అంతా కూడా పోటీ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు చేసి మొత్తం కూడా తిరుగుతూ ఉన్నది. పూర్తిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న దాన్ని ఏదో చూపించడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మొత్తం కార్పొరేషన్ చైర్మన్లు అధికారం దుర్వినియోగం చేసి మొత్తం కూడా ఇలా మొత్తం తిరుగుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నా. ఎన్నికల కమిషన్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. పోలీసులు మాత్రం మీలటువంటి వాళ్ళను కావచ్చు, ఇతర పార్టీలను కావచ్చు ఇబ్బంది పెడతా ఉన్నారు. పంపిస్తున్నటువంటి వ్యవహారం కనిపిస్తుంది. ఇది ఎట్లా చూడొచ్చు? మేమంటున్నాం, ఎన్నికల అధికారులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, ప్రజాస్వామ్య పద్ధతులు మీరందరూ కూడా పనిచేయండి. మరి ఒకరికి ఒక న్యాయము, మరి ఇంకొకరికి ఇంకో న్యాయం. మేమంతా దగాపడ్డాం. ఈ
మోసపడి ఉన్నాం, మా బాధలు చెప్పడానికి మేము పోటీ చేస్తూ ఉన్నాం, మమ్మల్ని ఏమో తిరుగుతూ ఉంటే అడ్డుకుంటా ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ నాయకులు మొత్తం మరి వాళ్ళకు రాచమర్యాదలు చేసి లోపల పంపిస్తూ ఉన్నారు. ఇదేం పద్ధతి అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు. ఇది ఎల్లకాలం మంచి పద్ధతి కాదని ఎన్నికల అధికారులు కూడా పట్టించుకోవాలని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, దామోదర్ రాజనరసింహ మంత్రులు కావచ్చు, ఇవాళ ఎన్నికల కోడ్ అందుబాటులో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు బయట తిరగాలనేటువంటి ఒక చట్టాలు చేయాల్సినటువంటి చట్టసభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని చెప్పి మాకు అర్థమవుతా ఉంది అంటే పెద్దలు వ్యతిరేకత ఉన్నది. ప్రభుత్వం ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. పేదలకు పెన్షన్లు ఇవ్వలేదు, మాలాంటి దళితులకు మాలలకు మోసం చేసింది, బీసీలకు మోసం చేసింది, వృద్ధులకు మోసం చేసింది. మరి మాకు దళిత బంధు ఇస్తామని చెప్పి, దళిత బంధు కాదు మీకు అంబేద్కర్ అభయస్థం ఇస్తామని చెప్పి ఆకాశంలో మరి చూపించండి ఆయన పెద్ద ఆయన పూర్తి వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇలా పెద్దలు బట్టి విక్రమార్క గారు కానీ ఇలా బట్టి విక్రమార్క గారు కానీ పెద్ద పెద్ద మంత్రులందరూ కూడా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడైనా వాళ్ళు ఏదైనా మేనేజ్ చేసుకోవాలని. కాబట్టి ప్రజలంతా కూడా వ్యతిరేకత ఉన్నారనే మాట మరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళ తుంగలు దొక్కేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. భారత రాజ్యాంగం ప్రజలకు కేటాయించినటువంటి ఓటును ఇవాళ అమ్మేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఏం చెప్తారు యువతరానికి కానీ ఈ ఓటుకు వస్తున్నటువంటి వారికి కానీ ఇవాళ ఏం సంకేతం తెలుసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మేము 13 రోజులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మేమందరం కూడా 7 డివిజన్లు కూడా తిరగడం జరిగింది. ప్రజాస్వామ్యంలో పేదవాడికి గుడిసెలో ఉండే పేదకి బంజారాహిల్స్ బంగ్లాలో ఉండేటువంటి ధనవంతుని కూడా ఒకే ఓటు హక్కు. ఆ ఓటు హక్కు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మొత్తం కూడా మ్యానిపులేషన్ జరుగుతూ ఉంది. మంత్రులందరూ అన్ని డివిజన్లో తిరుగుతూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం కూడా ఓటర్లను ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ అంతా చూస్తూ ఉంది. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మీరు ఇప్పుడు ఇంతకుముందు చూశారు, చాలామంది ఎమ్మెల్యేల మంత్రులు కూడా వెహికల్ ఇక్కడనే తిరుగుతున్నారు. దానివల్ల ఏంటంటే ఓటర్లను భయపెడుతున్నారా? మాకే ఓట్లు లేకపోతే మీకు స్కీములు రావని చెప్తా ఉన్నారా? అది గల్లీలలో కూడా అదే జరుగుతుందని మాకు అర్థమవుతా ఉంది. వాళ్ళ అనుచరులందరూ పోయి మీరు ఓట్లేస్తేనే మీకు స్కీములు వస్తాయి, మీకు ఓట్లేస్తేనే మీ ప్రభుత్వం మీకు డెవలప్ చేస్తుంది అనేటువంటి ఆలోచనతో మంత్రులు తిరుగుతుంటే కనబడతా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలిస్తున్నారు. డబ్బులతో ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఒక ఓటుకు దాదాపు 5,000 రూపాయలు ఇస్తాం. ఎన్నికల కమిషన్ కూడా కనీసం చూస్తున్నట్టుంది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రజలే శాశ్వతమైనటువంటిది గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నారు. కానీ పోలీసులు కూడా వన్ సైడ్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు పోలీసులకు కానీ ఎన్నికల కమిషన్ కానీ ఎలక్షన్లో అధికారులకు కానీ నామినేషన్ వేసినప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఇండిపెండెంట్ అభ్యర్థుల మీద కక్ష కట్టినట్టు వాళ్ళ యొక్క నామినేషన్లు తిరస్కరించడం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనీసం పోలీసు వాళ్ళు ఒకరిద్దరే కనబడతా ఉన్నారు. ఎలక్షన్ అధికారులు ఏం చేస్తున్నారో మీరు కూడా ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఏజెంట్లను కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా అన్ని డివిజన్లలో ఏదైతే పోలింగ్ బూతులలో పోలీసు వాళ్ళే కనబడుతున్నారు కానీ ఎలక్షన్ అధికారులు లేరు. దయచేసి ఇది తెలంగాణలో భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎట్లా చేస్తే అట్లా మీరు కూడా ఒప్పుకుంటే కూడా ఇది ప్రజలకు జవాబుదారితనం కాదు, మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా. ఒక జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి ఎందుకు ఇన్ని కుట్రలకు తెదీసిన అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు మేమంతా నవ్వుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గల్లీలకు వెళ్ళి ప్రచారం చేయాల్సినటువంటి పరిస్థితి దౌర్భాగ్యం. 2 సంవత్సరాలలో ప్రభుత్వము అన్ని విభాగాలలో ఫెయిల్ అయిపోయింది. బీసీలకు 42% రిజర్వేషన్లో ఫెయిల్ అయిపోయింది. ఎస్సీల వర్గీకరణ చేసి ఫెయిల్ అయిపోయింది. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తానని ఫెయిల్ అయిపోయింది. అదేవిధంగా హైడ్రా బాధితులకు వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళను కూడా మన రోడ్ల మీద చేర్చిన పరిస్థితి ఉంది. రైతులు యూరియా గురించి రోడ్ల మీదకి వచ్చారు. ఈరోజు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కనీసము మహిళలకు 1 తులం బంగారం అన్నారు. ఇవన్నీ స్కీములలో ఫెయిల్ అయిపోయారు. మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంట్రాక్టులు దాచుకోవడం పంచుకోవడంలోనే ఉన్నారు. కాబట్టి ప్రజల యొక్క పరిపాలన గాలికి వదిలేశారు. ఢిల్లీ పర్యటన వెళ్తూ ఉన్నారు. అందుకే ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. అన్ని రంగాలలో అన్ని విభాగాల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు మొత్తం కూడా ఈ జూబ్లీహిల్స్ ఉన్నటువంటి వాళ్ళ బస్తీలలో కూడా చాలా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఉప ఎన్నికలు మన కారణమైనవి. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలందరూ వాళ్ళు ఢిల్లీలో వెళ్తున్నారు. ఆకాశం నుంచి భూమికి తీసుకురావాలంటే ఉప ఎన్నికలు ప్రజలంతా డిసైడ్ అయ్యారు. అది కూడా ముఖ్యంగా
ఎన్నికల అధికారులు కానీ మంత్రులు కానీ మీరందరూ కూడా ఈ విధంగా తిరగడం అనేది కరెక్ట్ కాదు, ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. దానికి వంత పాడుతున్నటువంటి ఎన్నికల కమిషన్, పోలీసులు కూడా దానికి సహకరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఇవాళ చీకటి రోజు అనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నేరుగా డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అడ్డగోలుగా తిరుగుతుంటే వాళ్లకు కాన్వాయ్లకు వాళ్ళకి ఎస్కాట్లు ఇస్తున్నటువంటి పోలీసులు మిగతా అభ్యర్థులకు మాత్రం కనీసం వాళ్ళ ఏజెంట్లను కూడా పెట్టుకోవడానికి సహకరించడం లేదు. పూర్తిగా వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లానే కొనసాగితే భవిష్యత్తులో ప్రజలు బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుందని మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎర్రగడ్డలో పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో ఇంకా దామోదర్ రాజనీతితో పాటు ఇతర మంత్రులు అందరూ కూడా తిరిగి ప్రజలను ప్రలోభ చేయడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సింధూరా.